సభాధ్యక్షుడు మన జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అన్ని జిల్లాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు, అదేవిధంగా నియోజకవర్గ సమన్వయకర్తలకు, గౌరవ ఎమ్మెల్యేలకు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలకు, నా తోటి ఎంపీ గురుమూర్తి గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. సవినయంగా ముఖ్యంగా క్లుప్తంగా 5 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. ఏళ్ల తరబడి దశాబ్దాల పాటు గ్రేటర్ రాయలసీమ జిల్లాలు తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొన్నాయి. 2004లో మనందరి ప్రియతమ నాయకుడు, సీమ గుండె నుంచి ఉద్భవించిన మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 సంవత్సరంలో ఆయన శంకుస్థాపనలకు మాత్రమే అప్పట్లో గతంలో పరిమితమైనటువంటి హంద్రీ నివాస్ సుజల శ్రవంతి కావచ్చు, కాలేరు నగరి సుజల శ్రవంతి కావచ్చు, అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు, ప్రకాశం జిల్లాకు సంబంధించిన వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా శరవేగంగా పనులు ముందుకు తీసుకెళ్లి పూర్తి చేసే కార్యక్రమం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. అన్నింటికంటే గొప్పగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో అప్పటి వరకు పోతిరెడ్డిపాడు ఇంటిగ్రేటర్ కేవలం 11,000 క్యూసెక్కులు మాత్రమే ఉండేది. పోతిరెడ్డిపాడు ఇంటిగ్రేటర్ 11,000 క్యూసెక్కులు ఉంటే బనకచెర్ల దగ్గరికి వచ్చే కొద్దీ మరి కేసీ కెనాల్కు నీరు ఇచ్చే సిస్టమ్ ఏదైతే ఉందో అది 3,000 క్యూసెక్కులు మాత్రమే ఉండేది. తెలుగుగంగకు నీళ్ళు ఇచ్చే సిస్టమ్ 4,000 క్యూసెక్కులు మాత్రమే ఉండేది. గాలేరు నగరి సుజల శ్రవంతికి నీళ్ళు ఇచ్చే సిస్టమ్ కూడా 3,000 క్యూసెక్కులు మాత్రమే ఉండేది. మరి ఇటువంటి ఈ పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక పోతిరెడ్డిపాడు ఇంటిగ్రేటర్ను 11,000 నుంచి 44,000 క్యూసెక్కులకు ఆయన పెంచడం జరిగింది. అదేవిధంగా బనకచెర్ల కాంప్లెక్స్ నుంచి మరి కేసీ కెనాల్కు నీరు ఇచ్చే కాలం ఏదైతే నిపుణుల ద్వారా కేసీ కెనాల్కు నీరు ఇస్తామో దాన్ని 11,000 చేశారు. తెలుగుగంగను 22,000 క్యూసెక్కులు చేస్తారు. జిఎన్ఎస్ఎస్ 11,000 క్యూసెక్కులు చేశారు. అలా చేశారు కాబట్టి అంతో ఇంతో రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి మనము నీళ్లు చూసాము. మన ప్రాంతంలో వ్యవసాయం, హార్టికల్చరు అభివృద్ధి చెందిందంటే రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ఈ ప్రాజెక్టుల వల్లనే అని ధైర్యంగా మరి తెలియజేస్తాము. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి మరణం, అదేవిధంగా రాష్ట్రం విడిపోవడం, ఈ రెండూ జరిగిన తర్వాత మళ్ళా మనకు కష్టాలు మొదలైనాయి. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి మన ఆంధ్ర రాష్ట్రానికి మధ్య వాటర్ రిలీజెస్ మీద అంటే శ్రీశైలం నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పవర్ జనరేషన్ పేరుట నీళ్లు కిందికి వదులుతూ ఉన్నారు. మరోవైపు ఎత్తిపోతల పథకాల పేరుతో మరి రోజుకు 6 నుంచి 8 టీఎంసీల నీళ్లు డ్రా చేసే పరిస్థితి, లెఫ్ట్ సైడ్ నుంచి తెలంగాణ ప్రభుత్వం నీరు డ్రా చేసే పరిస్థితి ఉంది, నీరు ఎత్తిపోసే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నిమ్మకు నీరెత్తినట్లు తెలంగాణ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు ఎత్తిపోతల పథకాలు కడతా ఉన్నా కూడా ఓటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు అక్కడ ఉండాల్సిందిన్నా కూడా ముందే ఇక్కడికి వచ్చేసి తెలంగాణ ప్రాజెక్టులు ఎన్ని ఎత్తిపోతల పథకాలు కడుతున్నా కూడా చూస్తూ ఊరుకున్నారు తప్ప కనీసం ఖండించలేదు, కనీసం పోరాడలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మాదిరి శ్రీశైలంలో లెఫ్ట్ సైడ్ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు నీళ్లు ఎత్తిపోస్తే మన పరిస్థితి ఏమిటి, మన జిఎన్ఎస్ఎస్ నమ్ముకున్న ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి, అదేవిధంగా కేసీ కెనాల్ రైతుల పరిస్థితి ఏమిటి, తెలుగుగంగ ఆయకట్టు రైతుల పరిస్థితి ఏమిటి, ఇవన్నీ ఆలోచించి మరి దీనికి విరుగుడుగా జగన్మోహన్ రెడ్డి గారు 2020లో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేయడమే కాదు, మొత్తం సివిల్ వర్క్స్ అంతా కూడా కంప్లీట్ చేశారు. కేవలం మెకానికల్ గా మోటార్ సెలక్షన్ మాత్రమే పెండింగ్ ఉంది. ఆ పనులు పూర్తి చేస్తే మనకు హక్కుగా ఉన్న నీళ్లు, మన సిస్టమ్స్ ఏదైతే హక్కుగా రావాల్సిన నీళ్లు మనం రాయలసీమ ఎత్తిపోతల పథకాల ద్వారా తీసుకునే అవకాశం ఉంది. మనం రైతులకు మన నియోజకవర్గంలో ప్రధానంగా ఈ స్కీమ్ యొక్క
ఆవశ్యకతను ముఖ్యంగా స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. నిజంగా రాయబోతున్నాం కానీ లేకపోతే తీవ్రమైన కరువు వచ్చినప్పుడు వచ్చిన కొన్ని తెలంగాణ ప్రభుత్వం పోతే 854 లెవెల్కు నీళ్లు రీచ్ కాకపోతే మన పరిస్థితి ఏమిటి? మన రాయలసీమ గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించిన పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో కూడా మెదలాలి. సో తక్కువ కరువు సంవత్సరమో లేకపోతే తక్కువ వర్షపాతం ఉన్న సంవత్సరము రాయలసీమ ఎత్తిపోతల పథకము నిజంగా మన ప్రాజెక్టులకు నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా. కాబట్టి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం యొక్క ఆవశ్యకతను ప్రతి రైతు దృష్టికి తీసుకెళ్లాలా. మరి ఈరోజు నీళ్లు వస్తాయనే నమ్మకంతో పెద్ద ఎత్తున చీని, అరటి వంటి హార్టికల్చర్ క్రాప్స్ మన రైతులు సాగు చేస్తా ఉన్నారు. పొరపాటున ఒక 1 or 2 డ్రాట్ ఇయర్స్ ఉంటే మనం నీళ్లు ఏ రకంగా తీసుకుని రాగలం? ఒకవైపు తెలంగాణ ఇష్టం వచ్చినట్టు నీళ్లు ఎత్తిపోస్తూ పోతే మనం లెవెల్స్ పర్మిట్ చేయకపోతే 854 వరకు నీళ్లు రాకపోతే మన ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి, మన రైతుల పరిస్థితి ఏమిటి అనేది ఖచ్చితంగా మన ప్రతి ఒక్క రైతుకు అవగాహన కల్పించే విధంగా మన కార్యాచరణ ఉండాలనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తూ, ముఖ్యంగా మరోవైపు మన పైభాగంలో కర్ణాటక రాష్ట్రం ఆల్మట్టి ఎత్తు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1996 నుంచి 2000 మధ్యలో ఆల్మట్టి ఎత్తు పెంచింది. కేవలం 17.5 టీఎంసీ నుండి ఆల్మట్టి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది 129 టీఎంసీల డ్యామ్ అయింది. ఆ రోజుల్లో నాకు బాగా గుర్తు, నేను అప్పుడు విద్యార్థి దశలో స్కూల్లో చదువుకున్న దశలో ఉన్నా. బాగా గుర్తు, ఈనాడు పేపర్లో చూసిన రాజశేఖర రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఈ మాదిరి కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తి పెంచితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆల్ మైటీ కూడా కాపాడలేదని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి మాట్లాడడం కూడా అంటే ఈ మాదిరి మరి ఇప్పుడు రెండోసారి వల్ల ఆల్మట్టి ఎత్తు పెంచే దిశగా కర్ణాటక